వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రోజులను మనం చూసాం. కానీ ఇక నుండి అలాంటి ఇబ్బందులకు పడకుండా ఉండేందుకు కొత్తగా అయితే ఒక యాప్ అనేది ప్రారంభించబోతున్నట్టు సాక్షిలో ప్రకటించడం జరిగింది. రైతులు సిటిజన్స్ డిపార్ట్మెంటల్ మరియు డీలర్ల కోసం వేరువేరు లాగిన్లు ఉంటాయి. ఆ యొక్క యాప్లో మొబైల్ నెంబర్, ఓటీపీ ద్వారానే లాగిన్ అయ్యే అవకాశాన్ని కల్పించారు. లాగిన్ కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉన్నదో కూడా మనకు అందులో కనబడుతుందంట. లాగిన్ అయిన రైతులు తన జిల్లాలను ఎంపిక చేయగానే ఆ జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య కనబడుతుంది. తర్వాత ఏ సీజన్ రైతు పట్టాదారి పాస్బుక్ నెంబర్, ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారో, ఏ పంటలు వేస్తున్నారో అందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలా ఎంట్రీ చేసిన తర్వాత రైతు సాగు చేసే ఎకరాలను బట్టి వారికి అవసరమయ్యే యూరియా బ్యాగులు యాప్లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం వరి సాగు చేస్తే ఎన్ని బస్తాలు మనకు అవసరమో, ఎన్ని బస్తాల వరకు మనం వాడాలి అన్న అంశాలు అందులో ఆల్రెడీ కొంతవరకు నిర్ణయించబడి ఉంటాయి. కాబట్టి పత్తి సాగు చేసేటువంటి రైతుకు ఎన్ని యూరియా బ్యాగులు అవసరం ఉంటాయి, అదేవిధంగా తోటలు చేసేటువంటి రైతులకు ఎన్ని యూరియా బ్యాగులు అవసరం ఉంటాయి అన్న అంశాన్ని ఇందులో పొందుపరిచారు. దానికి తగ్గట్టుగానే వారి యొక్క దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే వారు సాగు చేసే విస్తీర్ణాన్ని బట్టి వారికి అవసరమయ్యే యూరియా బస్తాలు 15 రోజుల వ్యవధిలో, అంటే 1 నుంచి 4 దశల్లో అందజేసేలా వివరాలు కనిపిస్తాయి. పాస్బుక్ లేని రైతులు మరియు రైతు వారి పట్టా పాస్బుక్ల దగ్గర ఆధార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత పై వివరాలు నింపవలసి ఉంటుంది. కౌలు రైతు కూడా వారి యొక్క పేరును నమోదు చేయాలి. తండ్రి పేరు, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత భూ యజమాని పట్టా పాస్బుక్ నెంబర్ ఎంట్రీ చేస్తే యజమాని మొబైల్ నెంబర్లో ఓటీపీ వ్యాలిడేషన్ తర్వాత కౌలు రైతు తమ వివరాలు ఎంట్రీ చేసేలా ఈ యాప్లో అవకాశాలు కల్పించారు. కాబట్టి కౌలు రైతులకు కొంచెం నాకు తెలిసి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పట్టాదారి పాస్బుక్లు చాలామంది ఇవ్వరు, పట్టాదారులు ఇవ్వరు. ఎందుకంటే కౌలు రైతు యాక్ట్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందేమో, మా భూములు కౌలు రైతు వాళ్ళ పేరు మీద ఎన్రోల్ అవుతాయేమో అనే అవకాశాల కొద్దీ కొంతమంది ఇవ్వకపోవచ్చు. కౌలు రైతులకు కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. కావాలంటే అలా ఓనరు పేరు మీదనే మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక డీలర్లు వారి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి రోజువారికి వచ్చిన స్టాక్ అమ్మకం వివరాలు నింపాల్సి ఉంటుంది. ఎవరైతే బ్లాక్ స్టాక్ అమ్ముతారో అలాంటి వాళ్లకు అవకాశం లేకుండా ఉండేందుకు గవర్నమెంట్ ఇదొక రైతులకు ఉపయోగపడినటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి ఇది ఎంతో రైతులకు మేలు చేసే విధంగా ఉంది. రైతు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఇది ఎంతో ఆస్కారంగా ఉంది. కాబట్టి ఇది రైతు ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. భవిష్యత్తులో వ్యవసాయ సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన మా ఛానల్లో ఖచ్చితంగా ప్రచురించబడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.